వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నటువంటి మూవీ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. సో ఈ షూటింగ్ ని కంప్లీట్ చేయాలని చెప్పి వెంకటేష్ చూస్తూ ఉన్నారు. మరి ఈ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే సూపర్ సక్సెస్ డైరెక్టర్గా పేరొందినటువంటి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ తీయనున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీలో అటు కళ్యాణ్ రామ్ ఇటు వెంకటేష్ ఇద్దరితోటి మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాలని అనిల్ రావుపూడి ప్లాన్ చేసుకున్నారు. మరి అనిల్ రావుపూడి ప్లాన్ చేసుకున్నారు అంటే ఆయన ఏ విధంగా డైరెక్షన్ చేస్తారు, ఏ విధంగా సినిమా త్వరగా కంప్లీట్ చేస్తారు, ఏ విధంగా ప్రేక్షకులకి అందిస్తారు అనేది మనకు తెలిసిందే. సో ఇప్పటికే అనిల్ రావుపూడి అటు కళ్యాణ్ రామ్తో పటాస్ సినిమాను తెరకెక్కించారు. ఇటు వెంకటేష్తో ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, ఇటువంటి సినిమాలన్నీ కూడా ఆయన డైరెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ పైన అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చేటువంటి మల్టీ స్టారర్ సినిమా పైన ఎంతగానో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ దశలో ఉంది వెంకటేష్ గారికి. మరి నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక మూవీకి కూడా రెడీ అయిపోయి ఉన్నారు. అది ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా జరుపుకుంటుంది. అయితే ఇంకా సినిమా మొదలవ్వక ముందే తన నెక్స్ట్ మూవీ గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కథనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అదేంటంటే తన నెక్స్ట్ మూవీ గురించి ఒక కీలక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో అటు విక్టరీ వెంకటేష్ కోసమే ఒక కథ సిద్ధం చేసినట్టుగా మరి వశిష్ఠ కూడా అటు సురేష్ బాబు గారితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే కథ కొంచెం పూర్తయిందని, మొత్తం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాక వెంకటేష్కి కథ వినిపిస్తారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వశిష్ఠ దర్శకత్వం వహించినటువంటి విశ్వంబర సినిమా ఇప్పటికీ కూడా రిలీజ్ కానటువంటి పరిస్థితి. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఎప్పటికీ రిలీజ్, యాక్చువల్గా 2025 జనవరి సంక్రాంతికి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని VFX పనుల కారణంగా అసలు విశ్వంబర సినిమా ఎటు తేలనటువంటి పరిస్థితి. మెగా అభిమానులు అయితే ఈ సినిమా గురించి ఎంతగానో ఏ విధంగా ఆసక్తిగా ఎదురు చూసారో మనందరికీ తెలిసింది. ఈవెన్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో ఆయన హిట్ కొట్టారు. సో అప్పటికైనా సరే విశ్వంబర విడుదల కానటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో మరి వశిష్ఠ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ ఎవరికి డైరెక్ట్ చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరపడం, మరి తర్వాత వెంకటేష్ గారికి కథ వినిపిస్తారనే వార్తలు రావడం, ఏదేమైనప్పటికీ ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే దశలో ఉంది. ఇంకో సినిమా షూటింగ్ మొదలే అవ్వలేదు. కానీ వెంకటేష్ గారి కోసం ఇంకో డైరెక్టర్ వెళ్ళి కథలు చర్చలు జరపడం చూస్తుంటే మరి విక్టరీ వెంకటేష్తో గట్టిగానే ప్లాన్ వేశారు వశిష్ఠ అని తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.